हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट संडे व्लॉग्स। अंदरिकी गुड మార్నింగ్। ఇంకా మానవాళ్ళని అయితే స్కూల్కి అయితే రెడీ అయితే చేశాను। ఇంకా వాళ్ళు రైస్ తింటుంటారన్నమాట। నేను పిల్లల కొరకు స్నానాలు అయితే చేపించాను। నేను కూడా స్నానం చేయడానికి వెళ్ళాను అన్నమాట। సో టిఫిన్ బాక్సులు అన్నీ వచ్చేసి నాన్నగడ్డ పెట్టేసిండు। డ్రెస్సులు అయితే వేసుకున్నారన్నమాట। నాని అని బొట్టు పెట్టాలి ఈమెకు ఈరోజు రుబ్బేళ్ళతోనమాట। డైలీ లబ్బర్లతో అదే అట్లా వేసుకొని వెళ్ళేది। ఇంకా ఈరోజు రుబ్బేళ్ళు అయితే వేయాలి। తొందర తినాలి। రైస్ పెట్టామంటే పెడతా ఇంకా ఇంత పెట్టుకోతున్నాక ఇంత తొందర తినండి। టైం ఏమాత్రం బస్సు పోతుంది మళ్ళా। ఒక బ్యాగులు అయితే పెట్టేసిండు। ఈ బూట్లు బ్లాక్ అనమాట। నివేదిత స్కూల్కి అప్పుడు జాయిన్ చేసింది కదా, కొత్తగానే ఉన్నది। ఇంకా అవి ఓసారి క్లీన్ చేసి పక్కకు పెట్టేశాను అనమాట। అవి ఓసారి మళ్ళీ క్లాత్ వేసి మంచిగా తూడ్చి వాళ్ళకి వేపియాలన్నమాట। ఇంకా ఈరోజు వంట వచ్చేసి ఇదిగో రైస్ పెట్టేసినాను। టిఫిన్ బాక్స్లకు సగం అయిపోయింది అనమాట। కొద్దిగానే పెట్టేశాను, ఎందుకంటే వాతావరణం కూల్ ఉంది, తినట్లేదు అనమాట। ఇది వచ్చేసి ఆలు ఫ్రై అనమాట। ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, ఎందుకంటే టిఫిన్ ఈరోజు చేయడానికి లేట్ అయింది కాబట్టి చేయలేదన్నమాట। ఇంకా మొత్తానికైతే వీళ్ళని అయితే రెడీ చేయాలి। మమ్మీకి రుబ్బాను తన జుట్టు వేయాలన్నమాట। ఆమె తినేది ఒకటే ఉంది, ఎప్పుడు తింటుందో ఏమో తెలీదు। వీళ్ళంతా నాని ఆడ వచ్చి టిఫిన్ బాక్సులు పెట్టేసిండు, వాడు తినడానికి రైస్ పెట్టేసుకుంటూ, సాక్స్లు వేసుకుంటూ, డ్రెస్ వేసుకుంటూ। ఇవల్ల నాని అడిగేస్తే మమ్మీ వచ్చేసి ఒక డ్రెస్ ఆ సాక్స్లు వేసుకొని ఇంతసేపు లేట్ చేసింది అనమాట। ఏమంటే ఇంక ఏడ్చుకుంటూ ఉంటుంది కదా, తొందరగా కానీ మళ్ళీ తలకే ఊపుతున్నావు। పెట్టుకోతున్నాను కానీ కొద్దిగా పెట్టుకోదు, నాకు ఇంత నీకు పెట్టుకోసా వద్దు, చాలా కొద్దిగా పెట్టుకో। సో వీళ్ళు మార్నింగే వెళ్తుండ్రు అనమాట, చాలా తొందరగా, అంటే 7:30 అయిపోతుంది। డైలీ నాన్నగాడు మనకి యాక్టివ్ వస్తలేడు అనమాట। చాలా మార్నింగ్ వెళ్ళడం కోసము లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు। అందుకనే మధ్యలో కొద్దిగా టిఫిన్లు చేసినా కూడా సరిగా తిన్నారు। నాకు తెలిసిన కాడికైతే ఏం తిన్నా కూడా రైస్ అంతా రాదన్నమాట। ఇంకా టిఫిన్లు చేస్తానులే, అది మాత్రం బంద్ చేయను। బట్ నేను ఇచ్చుకుంటుంది నీకు అన్నం వేసుకొస్తా, గింత మమ్మీ గింత వేసుకొస్తా అక్కడికి తొందర తినే నాన్న తినే। ఇంకా డైలీ ఈవినింగ్ వచ్చేసరికి చాలా నీరసంగా వస్తుంది అనమాట। సో మనకి ఈవినింగ్ రాందాడే మన కాడికి చాయ్ అన్నా ఇంకా స్నాక్స్ అన్నా ఏమన్నా ఒకటి పెట్టేస్తున్నాను। ఇంకా మ్యాక్సిమం ఫుడ్ బాగా తీసుకోవాలి, ఫుడ్ బాగా తీసుకుంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు అనమాట। ఇంకోటి ఏంటంటే బస్సులు కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలు మనకి గాలి వెళ్ళక వాంతికి వచ్చినట్టు అవుతుందంట। నేను చెప్పినాను కొద్దిగా విండో తీసేసుకొని కూర్చోవాలంటే ఈమె ఏం చేస్తుందంట, ఈమె కిటికీల నుంచి చేతులు పెడుతుందంట। కిటికీ పక్కన ఈమెను కూర్చోబెట్టకని చెప్పేసి నేను, మమ్మీ ఈరోజు నువ్వు కిటికీ కాడ కూర్చోవద్దు సరేనా ఇవాళ ఇట్లా ఉంటుంది। ఇంకా ఇప్పుడు అట్లా ఉందంటే దానికి అర్థం అలిగిందని అర్థం। సో కిటికీ కాడ ఈమె కూర్చోవడం వల్ల మనకి ఊపిరి ఆడక ఊపిరి అంటే మొత్తం ఉమ్మరిచ్చినట్టు వాంతికి వచ్చినట్టు అవుతుందంట। ఈమెనేమో చెప్తే ఈయనదు, కూర్చున్నా కూడా విండో కొద్దిగా క్లోజ్ చేసుకొని మరసం కూర్చోదంట, చేతులు బయటకు పెడుతుందంట। చేతులు బయటకు పెడితే మనకే డేంజర్ కదా, చెప్తే వినట్లేదు, ఏమనంటే అలుగుతుంది అనమాట। ఏమి అనలేము, ఏం చేయలేము, కొడితే మాత్రం ఇంతకంటే ఘోరంగా ఉంటుంది నా సిచ్యువేషన్। మమ్మీ తిను సో వీళ్ళను రెడీ చేయాలి। అసలు వీడియో తీయడానికి కూడా టైం లేదనమాట। ఆల్రెడీ 7 నానికి వచ్చింది, 30 మినిట్స్ ఉందేమో। నిన్న ఒక 10 మినిట్స్ ముందుగా పోకపోయేసరికి బస్ మిస్ అయింది। మళ్ళీ ఈ నుంచి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ వెల్టూరు కాదు కన్ననూరు కాదు కన్వేట దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కించి వచ్చేసింది అనమాట। బస్సు మిస్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని దింపేసి వస్తానని వెళ్ళిండు। లక్కీగా మాకు కన్వేట దగ్గర వీళ్ళకు బస్సు అదే కలిసిందంట। ఇంకా అక్కడ ఎక్కేసి ఇంకా అక్కడ నుంచి వీళ్ళకి డ్రెస్సులు తీసుకురానికి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిందనమాట। అందువల్ల నేను చాలా లేట్ అయింది మా ఆయనకు।
ఆ షాప్ ఏమో కూడా చాలా దమాకు తిన్నది. నాకైతే అసలు ఈ బట్టలు లేకుంటావా ఏం లేకుంటావా, నేనే కుట్టుకుంటే బాగుండు, మందితో నా దమాకు తినే బదులు అనుకున్నాను. కాకపోతే ఏం చేస్తాం, మనకు రాదు కదా. సో మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పు. తొందర తిన్నాను సరేనా. నేను ఆ బూట్లు మొత్తం క్లీన్ చేస్తాను బయటకు వెళ్ళేసి. తొందరగా కానీ అలా డాడీ తిడతాడు చూడు. అట్లా కూర్చున్నావు లేవు, డ్రెస్ గలీజ్ అవుతుంది. యానంటే కూర్చుంటావు. బాగుంది గడ్డి కిందికి పోవాలి. ఇంకా మీరు పోయి ఆడ పోయి నిలబడండి, డాడీ వస్తాడు. బొట్టు పెట్టాలా మమ్మీ? అయిపోయిందా నీది నాని? పోతా ఇంకా నువ్వు కిందికి పోనాడు. పో బస్సు వస్తుంది పోనా. డాడీ చెల్లెని తోలుకొని వస్తాడు పో. రామా నీవు బూట్లు చూడు, అది చూడు, బస్సు పోతుంది అంటే మళ్ళీ మంచి కూర్చుంటావు. ఫోటో తీస్తున్నాను నేను చెల్లెని. యూనిఫామ్లో ఫస్ట్ రోజు దీక్షిత్ కుమార్ సరే ఫోటో పెడతారా? ఇన్ని రోజు నాకు తెలియదుగా వెజ్ తల ఎన్ని వస్తాయా అంటే నా పేరు నిలబడన్నాడా ఫోటో తీసాడా నిలబడ. ఈడ వేసుకో, బ్యాగ్ వేసుకొని కూడా రాదా? బరుగు లేదు ఏం లేదు బ్యాగులో. బుక్స్ అడగండి, ఇలా బెల్ట్ ఉంటే బెల్ట్ ఇప్పించుకొచ్చుకో. పమ్మా కానీ బాయ్ బాయ్ మమ్మా. బాయ్. సో నాన్న వాళ్ళని అయితే స్కూల్కి అయితే తోలిచ్చాను అనమాట. ఇంకా ఇంట్లో పని అయితే వేసుకోవాలి. ఇక్కడ సామాన్లు ఎక్కడనే ఉన్నాయన్నమాట. రూమ్ కూడా క్లీన్ చేయలేదు చూడండి, చెత్త అట్లే ఉందన్నమాట. ఇంకా రూమ్ క్లీన్ అవి ఇవి చేసుకుంటూ ఉంటే అసలు వాళ్ళకి టైం అయితే సరిపోవట్లేదు. ఈరోజు ఎన్ని గంటలకు ఏంటంటే 7 o'clock అయితే ఇక్కడ నుంచి వెళ్ళిండ్రు. సో బస్సు వచ్చే వరకు ఎంత టైం అవుతుంది ఈరోజు అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంత తొందరగా బస్సు మిస్ అవుతుంది అనమాట. సో అందుకని ఈరోజు ఇంకా తొందరగా కిందికి అయితే తోలిచ్చాను. అది వాళ్ళ డాడీ బస్ కాడికి అయితే తోలుకొని వెళ్ళిండు. చెప్పలేం ఈరోజు బస్సు మిస్ అవుతుందో కాదో తెలియదు. నాకు తెలిసేస్తే బస్సు మిస్ కాదు, ఎందుకంటే 7 అంటే చాలా తొందరగా వెళ్ళిపోయిండ్రు అనమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు, ఇంకా మా ఆయన రాలేదు. పిల్లలను తోలిచ్చి ఇంకా అదే బస్సు ఎక్కించి వస్తాడనమాట తను, ఇంకా రాలేదు. సో ఈలోపు రూమ్ క్లీన్ చేసుకోవాలి నేను. అంటే రూమ్ ఇప్పుడే క్లీన్ చేయను, అక్కడ పొయ్యి కడగాలన్నమాట. సిలిండర్ ఆ బండ అదల్లా కడిగేసుకోవాలి. నాన్న వాళ్ళు తిన్న ప్లేట్లు చూడండి, ఆ ప్లేట్లు అట్లే ఉండిపోయినది. ఇంకా రైసు ఈ పూటకే అయిపోద్ది అనమాట. మళ్ళీ మధ్యాహ్నానికి చూద్దాం ఆ టైంకి అది ఇంకా ఎప్పుడు కొద్ది వండేసుకోవాలి. రైస్ అయితే మిగిలిపోతుంది అనమాట. ఒక నైట్ కొద్దిగా రైస్ అయితే మిగిలిపోయింది, అది అక్కడనే ఉందన్నమాట.
సుధా మంచిగా ఉంటే నేను తినేస్తాను, లేకపోతే లేదనమాట. ఇంకా అందుకే రైస్ మధ్యాహ్నం కూడా చూసి కొద్దిగా మాకాడికి ఒక గ్లాస్ ఓషి వండేసుకుంటాము. ఎందుకంటే సాయంత్రం వర్షం కనపడ్డది అనుకోండి మళ్ళీ నైట్కి చల్ల అన్నం తినట్లేదు అనమాట. సో ఇవల్ల క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మొత్తం ఈ సిలిండర్ కూడా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకొని బండ కడిగేసుకొని రూమ్ వల్ల క్లీన్ చేసుకుంటాను. సో నాన్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయింది కదా, నేను ఇంట్లో పనుల్లో కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ సర్దేశాను. ఇంకా మా ఆయన తిని ఆ రూమ్లో పడుకున్నాడు అనమాట, బెడ్రూమ్లో. సో ఇందాక నేను తినేసాను. కొద్దిసేపు ఒక గంట సేపు బట్టలు ఉతికేసినట్టు నిన్నటి ఉండిండి అనమాట. వల్ల మడత పెట్టేశాను. మడత పెట్టేయాలి ఇప్పుడు. ఇందాకనే తిన్నాను కదా, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను అనమాట. బట్టలలో మడత పెట్టేయాలి. ఇంకా ఈవినింగ్ అయితే బజ్జీలు చేయమని చెప్పిండు అనమాట మా ఆయన. బజ్జీలు అయితే చేయాలి. సో బజ్జీలు చేసిన తర్వాత మళ్ళీ మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాను. బాయ్. సో ఇది ఈవినింగ్ టైం అనమాట. ఇంకా నాన్న వాళ్ళు వచ్చే టైం అయింది, అంటే 4 అవుతుందన్నమాట. ఇంకా గంట టైం అయితే ఉంది. ఇంకా ఈలోపు ఈవినింగ్కి స్నాక్స్ లాగా బజ్జీలు అయితే చేసి పెట్టాను. ఇంకా పొద్దునకి పొంగనాలు వేయాలన్నమాట. మొన్న ఇడ్లీ వేసినాను. ఇంకా పొంగనాలు అయితే తినక చాలా రోజులు అవుతుంది. అందుకని పొంగనాలకు మినపప్పు అండ్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ ఉందన్నమాట. ఇదిగో పొంగనాల పెంకు కూడా కడిగి పెట్టేసుకున్నాను. దీనికి కొద్దిగా అంటే నైట్కి లేండి అది. ఇంకా ఇదేమో మసాలా అన్నమాట. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే ఇది బజ్జీలు తినేటప్పుడు ఇక సో బజ్జీలు ఖాళీ బజ్జీలు తినమంటే మా ఆయన తినడంట. మసాలా కలపమని చెప్పిండు అనమాట. అయితే దానిలో ఖాళీ ఏమంటారు సాల్ట్ డబ్బాలు 2 ఉన్నాయి కదా అని చెప్పి ఒకటి ఖాళీగానే ఉంది. దానిలో ఇంకా అదే మసాలా అయితే కలిపి పెట్టేశాను. ఇంకా నాన్న వాళ్ళు రాలేదు, రావడానికి టైం ఉందన్నమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితోనే ముగిస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. వీడియోలు ఎంతైతే ఎక్కువైపోతుంది అనమాట. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.